హాయ్ హలో నమస్తే. ప్రజెంట్ డేస్లో యువత మొత్తం డైరీ అలాగే పౌల్ట్రీ బిజినెస్ వైపు ఎక్కువగా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ పౌల్ట్రీ బిజినెస్లో ఉండే లాభ నష్టాలు, ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేయాలి, షెడ్ ఎలా నిర్మాణం చేసుకోవాలి, చిప్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎన్ని రకాల కంపెనీలు ఉంటాయి, వాళ్ళతో ఎలా టైఅప్ అవ్వాలనే ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబడుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు పౌల్ట్రీ బిజినెస్ మీద ఒక అవగాహన వస్తుంది. కేవలం 45 రోజుల్లోనే ఈ పౌల్ట్రీ బిజినెస్లో మీరు 70,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఆదాయం చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం షెడ్ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే, ఈ షెడ్ నిర్మాణం ఒక 6,000 పిల్లల సామర్థ్యం గల షెడ్ నిర్మాణం చేసుకోవాలి. అయితే ఈ షెడ్ నిర్మాణానికి ఒక 200 ఫీట్ల పొడవు అలాగే 30 ఫీట్ల వెడల్పు గల ల్యాండ్ అవసరం అవుతుంది మనకి. ఈ షెడ్ నిర్మాణం తూర్పు పడమర గోడ నిర్మించుకోవాలి మనం. ఇది హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ కానీ 9 ఫీట్స్ కానీ హైట్ ఉండేలా చూసుకోవాలి. విడ్త్ వచ్చేసి మనకు 30 ఫీట్ విడ్త్ ఉండాలి ఈ గోడ అనేది. అలాగే అటు సైడ్ కూడా రెండో సైడ్ కూడా మనకు 30 ఫీట్స్ విడ్త్ అలాగే 10 ఫీట్ కానీ 9 ఫీట్ కానీ హైట్లో ఈ తూర్పు పడమర ఆపోజిట్లో మనకి గోడ అనేది నిర్మించుకోవాలి. ఆ తర్వాత షెడ్ నిర్మాణంలో భాగంగా మనం తక్కువ ఖర్చులో కావాలి కాబట్టి సిమెంట్ స్తంభాలని వాడుకుంటాం. ఈ సిమెంట్ స్తంభాలు మనకి ఒక్కొక్కటి ఒక 2,000, 2,200 వచ్చేస్తాయి మనకి. అయితే మనకు మొత్తం 30 సిమెంట్ స్తంభాలు యూజ్ అవుతాయి మనకి. అయితే ఈ 30 సిమెంట్ స్తంభాలు ఒక్కొక్కటి 26 ఫీట్లు ఉంటాయి. ఈ 26 ఫీట్ల సిమెంట్ స్తంభాలని మనం రెండుగా చేసుకుంటాం. 13 ఫీట్ రెండుగా చేసుకొని మనం అయితే 60 అవుతాయి. ఇవి 60 స్తంభాలు అవుతాయి. మనం 30 తెచ్చుకుంటే 60 స్తంభాలు అవుతాయి. ఈ 60 స్తంభాలని మనం లెఫ్ట్ సైడ్ ఒక 10, రైట్ సైడ్ ఒక 10, సెంటర్లో ఒక 10, మొత్తం ఈ 30 స్తంభాలు షెడ్ నిర్మాణానికి సరిపోతాయి మనకి. అయితే వీటి కాస్ట్ ఒక్కో స్తంభానికి 2,000 వేసుకున్న 60,000లో మీకు ఈ స్తంభాలు అయిపోతాయి. విత్ ట్రావెలింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఖర్చులు వేసుకున్నా కానీ మనకు ఒక 10,000, 70,000లో షెడ్ వరకు వచ్చేస్తాయి మనకి. ఈ స్తంభాలు నాటించుకున్న తర్వాత మనకి వీటి మించి ఐరన్ పైపులు వాడుకోవచ్చు. లేదా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మనకి తాటి చెట్టు యొక్క పట్టెలను కూడా మనం 4 భాగాలుగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఐరన్ పైపులు వాడుకుంటే మనకు కాస్ట్ చాలా హెవీగా అయిపోతుంది. కేవలం ఈ ఒక షెడ్ నిర్మాణంలోనే ఒక 1,50,000 దాకా ఈ ఐరన్ పైపులకే అవుతుంది. అయితే మనం తక్కువ బడ్జెట్లో కావాలి కాబట్టి మనకి ఈ తాటి పట్టెలతో వాడుకోవచ్చు. ఒక తాటి చెట్టులో మనకి ఒక 4 భాగాలు అవుతాయి. ఈ 4 భాగాల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ తాటి పట్టెల నిర్మాణానికి మనకు ఎంత లేదన్నా 20 నుంచి ఒక 40,000 ఖర్చులో మనకి ఈ తాటి పట్టెలతో వాళ్ళు నిర్మాణం చేసి వెళ్ళిపోతారు. మనం స్తంభాలు నాటించి వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి ఈ తాటి పట్టెలన్నీ తెచ్చి మనకు నీట్గా అరేంజ్ చేసి వెళ్ళిపోతారు. ఈ షెడ్ నిర్మాణంలో మనకి స్తంభాలు నాటించుకున్నాం, అలాగే వాటి పైనంగా తాటి పట్టెలు కూడా అరేంజ్ చేయించుకున్నాం. ఆ తర్వాత మనకి ఈ తాటి పట్టెల మీదంగా మనకి సిమెంట్ రేకులు వేసుకోవాలి. ఈ సిమెంట్ రేకులు అనేది చిప్స్కి చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే తక్కువ బడ్జెట్లో కూడా అవుతుంది. ఈ సిమెంట్ రేకులకి అప్రాక్సిమేట్లీ ఒక 60,000 నుంచి 70,000 అవుతుంది. ఎందుకంటే 200 ఫీట్ల పొడవు ఉంటుంది, 30 ఫీట్స్ వెడల్పు ఉంటుంది కాబట్టి మనకి సుమారు ఒక 60,000 నుంచి 70,000. దీని తర్వాత మనకి షెడ్లో అత్యంత ముఖ్యమైనది షెడ్ చుట్టూ జాలి. ఇది ఎందుకంటే మనకు బయట నుంచి వచ్చే పక్షులు కానీ కాకులు కానీ ఏమైనా ఈ చిప్స్ని వెతకపోకుండా చంపకుండా మనకి రక్షణగా ఉంటుంది జాలి. ఇది మనకు 10 ఫీట్ హైటు జాలి అవసరం పడుతుంది 2 సైడ్. ఎందుకంటే మనకు ల్యాండ్ మన షెడ్ నిర్మాణం కూడా 200 ఫీటు పొడవు 30 ఫీటు విడుతు వెడల్పు కాబట్టి మనకు 200 ఫీట్ల పొడవు గల జాలి 10 ఫీట్ హైట్ గల జాలి మనకు 2 సైడ్స్గా అవసరం అవుతుంది. దీనికి అప్రాక్సిమేట్లీ ఒక 30,000 వరకు ఖర్చు అవుతుంది జాలికి. ఇది టాటా స్టీల్ జాలి. అయితే మనకు మన షెడ్కి పక్షుల నుంచి రక్షణ కొరకు మనం ఎలాగైతే జాలి నిర్మించుకున్నామో షెడ్ చుట్టూ, అలాగే ఎలుకలు, ఈ పాములు, విషపూరితమైన పాముల నుంచి కూడా మనకు ఒక చుట్టూ ఒక గోడ నిర్మించుకోవాలి. 1.5 ఫీట్ హైట్ తోటి ఈ గోడ అనేది చుట్టూ నిర్మించుకుంటాం. ఈ గోడకు అవతల సైడ్ నుంచి మనకు జాలి 10 ఫీట్ జాలి అనేది వస్తుంది. వీటి తర్వాత మనకి షెడ్లో కరెంటు, ఫ్యాన్ అవసరం. దీనికోసం మనం మధ్యలో ఉన్న స్తంభాలకి ఒక్కో స్తంభానికి ఒక్కో లైటు అలాగే ఒక్కో ఫ్యాన్ వాడుకుంటాం.
ఈ ఫ్యాన్కు లైట్కు సుమారు ఒక 20,000 నుంచి ఒక 25,000 ఖర్చు అవుతుంది మనకి ఆల్మోస్ట్గా షెడ్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. స్తంభాలు నాటించుకున్నాం, రేకులు వేయించుకున్నాం, పైన కప్పు వేయించుకున్నాం, చుట్టూ జాలి వేయించుకున్నాం, అలాగే 1 ఫీట్ 1.5 ఫీట్ తోటి మనకి చుట్టూ ఒక చిన్న వాల్ నిర్మించుకున్నాం. ఆ తర్వాత మనకి షెడ్లో ఫుడ్ తినడానికి ఫీడర్సు, అలాగే డ్రింకర్సు, అలాగే స్ప్లింకర్స్ వీటిని అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ స్ప్లింకర్స్కి ఆల్మోస్ట్ మనకు ఒక 5,000 రూపాయలు అంతలో స్ప్లింకర్స్ పైప్స్ మొత్తం సెటప్ అంతా అయిపోతుంది. ఒక ప్లంబర్స్ కానీ ఎవరైనా చేయించుకోవచ్చు. మీకు ఏమైనా ఐడియా ఉన్నా కానీ ఓన్గా మనమైనా చేసుకోవచ్చు. ఒక ఆల్మోస్ట్ ఒక 5,000-6,000లో ఈ స్ప్లింకర్స్ ఫిట్టింగ్ అనేది మొత్తం అయిపోతుంది. మనకి వాటర్ సప్లై కోసం బయట మనం ఒక 2 ట్యాంకుల్ని ఏర్పాటు చేసుకోవాలి. 1000 లీటర్లతోటి ఒక 2 ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే షెడ్ లోపల కూడా మనకు 500 లీటర్స్ తోటి మన సింటెక్స్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. 6,000 పిల్లల కెపాసిటీ గల ఈ షెడ్లో మనకి ఒక 100 చిన్నవి డ్రింకర్సు, అలాగే ఫీడర్సు, అలాగే ఒక 100 పెద్ద డ్రింకర్సు, ఫీడర్సు మనకు అవసరం అవుతాయి. ఈ ఫీడర్సు, డ్రింకర్సు, అలాగే లోపల సింటెక్స్, బయట వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఒక 50,000 నుంచి ఒక 70,000, 60-70,000 ఆ రేంజ్లో మనకి అయిపోతుంది. ఈ షెడ్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి భూమిపైన మనకు వడ్ల పొట్టుని పోసుకోవాల్సి ఉంటుంది. వడ్ల పొట్టు ఎందుకంటే మనకు పిల్లలకి వెచ్చదనాన్ని ఇస్తుంది, అలాగే నేల కూడా నీట్గా ఉంచుతుంది. తర్వాత మనం ఈ పొట్టుని ఎత్తుకొని మళ్ళీ బయట అమ్ముకోవచ్చు. దీనికి అప్రాక్సిమేట్లీ ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు. కేవలం నేను చెప్పేది ఈ డీటెయిల్స్ మొత్తం ఒక 6,000 పిల్లల కెపాసిటీ, 200 ఫీట్ల పొడవు, 30 ఫీట్స్ విడుతు గల షెడ్ నిర్మాణానికి మాత్రమే. వీటికి 6,000 పిల్లలు సామర్థ్యం ఇది. ఇందులో మనకి ఒక 5,000 రూపాయలు పెడితే మనకి 5 నుంచి 6,000 రూపాయలు పెడితే వడ్ల పొట్టు వస్తుంది. ఈ పొట్టుని మన షెడ్ మొత్తానికి ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కంపెనీలతో టైఅప్ అవ్వాలి. మనకు జనరల్గా ఒక 10-20 కంపెనీస్ దాకా ఉండొచ్చు మేబీ. అందులోని స్నేహ, వింకాప్, ఏఐబి, అలా చూసుకుంటే షాలిమార్, కళింగ, ఇట్లా ఇలాంటి కంపెనీలతో ఏదో ఒక కంపెనీతో మనం టైఅప్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షెడ్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. చిప్స్ని తెచ్చుకున్నాం, పెంచినాం. ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో మనకి షెడ్ నిర్మాణం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. మంచి రిజల్ట్స్ ఇచ్చినాం. అయితే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి దీంట్లో? ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనం ఏ కంపెనీ అయినా కానీ మనకు 6.5 రూపీ పర్ కేజీ కట్టిస్తుంది. 1 కిలోకి 6 రూపాయల 50 పైసలు మనకి ఏ కంపెనీ అయినా ఇస్తుంది. అయితే మన షెడ్ నిర్మాణం 6,000 పిల్లలకి. అయితే మనం ఒక 5,000 పిల్లలకి వేసుకున్నాం. 6,000 పిల్లలు అంటే మరి టైట్ ఉంటుంది కాబట్టి 5,000 పిల్లలకి వేసుకుందాం. ఈ 5,000 పిల్లల్ని గల మనం కొంచెం రిస్క్ చేసి బాగా రిజల్ట్ ఇవ్వగలిగితే, ఒక్కొక్క కోడి 2 కిలోలు చేయగలిగితే మనకి 6.5 రూపీస్ ఇస్తుంది. ఏ కంపెనీ అయినా కానీ మనకి 6.5 రూపీస్ పర్ కేజీ ఇస్తుంది. 6.5 రూపీస్ పర్ కేజీ అంటే మనకి 5,000 పిల్లలు ఇంటూ 2 కేజీలు చేయాలి. ఒక్కో కోడిని 10,000 కిలోలు. 10,000 కిలోలకి మనకు 6.5 రూపీస్ అంటే 65,000 రూపాయలు మనకి ఆదాయం వస్తుంది. ఇది కేవలం 45 రోజుల్లో మాత్రం. ఒక వ్యక్తి పొద్దున్న 8కి వచ్చి మళ్ళీ 11కి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ తర్వాత 3కి 4కి అట్లా వచ్చి మళ్ళీ నైట్ 7, 6, 7 దాకా అట్లా ఉండి చూసుకోగలిగితే ఒక్కరికి సరిపోతుంది ఈ షెడ్. దీంట్లో మనకి 45 డేస్లో 65,000 చేయొచ్చు. ఇంకా కొంచెం కష్టపడి మంచి రిజల్ట్ ఇస్తే 70,000 కూడా చేయొచ్చు. అయితే మనకు దీంట్లో ఎక్స్పెండిచర్ అంటూ ఏముండదు. ఖర్చులు ఏముంటాయి దీంట్లో? ఖర్చులు అంటూ పెద్దగా ఏముండవు. ఫీడ్ వాళ్ళే ఇస్తారు. ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళే విజిట్ చేస్తారు. డైలీ విజిట్ చేస్తారు. వాళ్ళు డైలీ చెక్ చేసుకుంటారు, కోళ్ళని చూసుకుంటారు, ఏమవుతుంది, ఎట్లా ఉన్నాయి అనేది వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని వాళ్ళకు సపరేట్ డాక్టర్ ఉంటాడు. డైలీ మీకు విజిట్ వస్తాడు, చూస్తాడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాడు. నెక్స్ట్ డే వచ్చినప్పుడు మళ్ళీ మెడిసిన్ తీసుకొచ్చి మనకు డ్రింకర్స్ ద్వారా మెడిసిన్స్ ఇచ్చేస్తారు. కాబట్టి మనకు ఎక్స్పెండిచర్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు. కాకపోతే దీంట్లో కొంచెం రిస్కీ ఉంటుంది. ఇదండి ఇవాళటి వీడియో. మరిన్ని బిజినెస్ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. డబ్బు మనిషిని ధనవంతుని చేస్తుంది, అలాగే భిక్షగాన్ని కూడా చేస్తుంది. వ్యాపారం అంటే డబ్బుతో కూడుకున్నది. ఆలోచించి అడుగేయండి. అందరూ వ్యాపారం చేసి బాగా సంపాదించాలని కోరుకుంటూ మీ స్వామి శిరిశాల.